ఎంతో ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తున్నటువంటి నా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరసి వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక ఆనందం అనేటువంటి చిత్రం గురించి చెప్పాలనంటే ఇది ఎంతో అందరినీ కూడా ఆనందింప చేసేటువంటి చిత్రం. ఇది మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకి అందించాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాము. ఈరోజు ఆడియో లాంచ్, ఆనందమైనటువంటి ఈ ఆడియో లాంచ్ని ఇక మన పెద్దలందరూ కూడా లాంచ్ చేశారు. మీరు చూశారు. ఒక్కొక్క సాంగ్ అన్నిటికంటే దీనికి అదే అనే విధంగా చాలా బ్రహ్మాండంగా మ్యూజిక్ చేశారు మన సచిన్ వారియర్ గారు. మరి అతను మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. చక్కగా అంటే ఎక్కడ కూడా చిన్న అంటే పొరపాటు చేయకుండా, అంటే ఎక్కడ కూడా బోరు కొట్టకుండా మా డైరెక్టర్ గారు అంత బ్రహ్మాండంగా తను చేయించారు. మరి వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆనందం అనేటువంటి ఈ టైటిల్ తోటి నిజంగా మీరందరూ థియేటర్కి వస్తే అంటే ఎంత ఆనందంగా మీరు లోపలికి వస్తారో అంతకంటే ఎక్కువ ఆనందంగా మీరందరూ కూడా బయటకు వెళతారు. ఇక డైరెక్టర్ గారు ఈ చిత్రాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దాడు అని అంటే నిజంగా తనని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. అంటే ఈ చిత్రం చూస్తున్నంతసేపు సెకండ్ హాఫ్లో మనం ఈ చిత్రాన్ని చూస్తే ఒక మంచి ఊహలోకంలోకి వెళ్ళి ఆనందంగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చినట్టు ఉంటుంది తప్ప ఏదో మనం సినిమా చూసి బయటకు వచ్చిన ఫీలింగ్స్ ఉండవు. ఈరోజు జనరల్గా మనం చాలా సినిమాలు చూస్తుంటాం. ఈరోజు ఫ్యామిలీతోటి వెళ్ళాలంటే అందరూ భయపడతారు. అంటే మనం లోపల వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయో సీన్లు అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. కానీ ఈ సినిమాకి వచ్చే వరకంటే చక్కగా అంటే అందరూ చూసే విధంగా ఈ సినిమా అంతా కూడా చూసే విధంగా ఈ సినిమాని చక్కగా డైరెక్టర్ గారు తీర్చిదిద్దారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎంత ఆనందంగా ఉంటుందని అంటే వాస్తవంగా ఈ సినిమా కాలేజీ కుర్రల కోసం తీసినటువంటి సినిమా. బట్ అయినా కూడా ఇందులో పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ అందరికీ కూడా ఈ కాలేజీ రోజులు గుర్తు రావడం 100% సాధ్యమండి. అందులో అందరు కూడా బ్రహ్మాండంగా ఆనందించగలరు. ఈ ఆనందంగా ఈ సినిమాలో అందరూ ఆనందించకు వెళ్ళగలరు. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని అంతా బ్లెస్ చేస్తారని చెప్పి మీరందరూ కూడా ఆనందంతో వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మీరు అంతకంటే ఎక్కువ ఆనందంతో బయటకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ చిత్రం భారీ విజయం సాధించి మీ అందరి బ్లెస్సింగ్స్ పొందాలని చెప్పి ఈ సుఖీభవ మూవీస్లో ఇంకా ఎన్నో బ్రహ్మాండమైనటువంటి సినిమాలు తీయాలని చెప్పి ఈ చిత్రము రావడానికి ఒక చిన్న రీజన్ ఉందండి. మాకు సీతారామరాజు గారి బ్లెస్సింగ్స్, తను పెద్ద అయిన ఈ తమిళ్లో సినిమా మలయాళంలో సినిమా తీసుకున్న తర్వాత ఇక ఫ్రెండ్స్ అంతా సీతారామరాజు గారిని థ్యాంక్స్ చేయాలి. నేను కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఆయన ఛాంబర్లో కలిసి దాము గారు మీరు ఈ సినిమా చూడాలి అని చెప్పి అన్నారు. ఆయన నాకు ఈ సినిమా చూపించారు. అండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా. ఇప్పుడే డైరెక్టర్ గారిని కలిశాను. ఆయన చెప్పారు ఆయన ఫస్ట్ సినిమా అని చెప్పి. అండ్ దానికంటే ఇంపార్టెంట్ ఆయన చేసిన శిష్యరేఖ చేసింది అంజలి మెనన్ అని బెంగళూరు డేస్ చేశారు. చాలా గొప్ప డైరెక్టర్ ఆమె మన ఇండియన్ సినిమాకి. ఆమె దగ్గర చేశారు. అండ్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు ఆల్ దోస్ ఫిల్మ్. బాగా చేశారు. ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేశారు. ఇది యాజ్ ఫర్ ద ఫిల్మ్ ఇస్ కన్సర్న్. అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ మన ఇన్ని
గురురాజ్ గారిని, ఆయన ఈ బ్యానర్ స్థాపించి ఈ సినిమా రిలీజ్ సీతారాం గారిని సపోర్ట్ చేసి సినిమా రిలీజ్ చేస్తున్నందుకు, తీసుకున్నందుకు. అండ్ ఫర్దర్గా ఇట్లాంటి మంచి సినిమాలు మీరు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్, especially you, for your film being released in Telugu. I hope it does well in Telugu too, and wish you all the very best. Thanks. I can only speak in English right now. I don't know Telugu, so apologies for that. I would like to begin by thanking you all for bringing me here to Hyderabad. Thank you, Guriraj sir, and the entire team behind him for believing in my film. Anandam was my first film. I worked on it for nearly 6 years. I started writing the film in 2010, and during that time I worked as an assistant director for 5 years, and during every day I was like writing it, and it finally came together in 2016. And at that time it was seen in Malayalam as a very risky film, because it was featuring a whole bunch of newcomers, both in front of the camera and behind the camera. All 7 actors were newcomers, and each and every technician in the film was working on his first or second film, and the whole crew was aged below 26. At 26 years old, I was the third oldest person on set. All this made it a very unique film there, and nobody thought that the film could do well, but we believed in the film. We worked really hard, and fortunately for us, the audience loved it too. The kids loved it, the students loved it, and we had a lot of family audiences coming in and love it too. The film ran for 100 days. It grossed a lot of money for the producers, and everybody was happy. And now to see that my first film itself is, getting, re-released in Telugu, dubbed in Telugu, it is a big feeling for me. And I'm sure the good thing about Anandam, one thing that I can very confidently say is that this is not a Malayalam film as such. Like the story and the whole plot line is relatable to anybody. It's a very universal theme. It's about students going on a trip during their college life. So all of us have gone on trips during their college or school, and we all have friends and memories from schools and college. And this film is like a nostalgia trip. It takes you back to that time when you had friends, when our issues in our lives were very small, and we didn't have a lot of pressures, and life was all about being happy. And talking about being happy, one of the huge inspirations behind this film was Happy Days, which I saw in college as an engineering student. I saw that, I was inspired by it, and I always felt like Malayalam needed a film like that, where it represents the youth, and I hope I could do that. So thank you so much for bringing me here, and I think and I hope that Anandam has a very successful run here, and I hope the Telugu audiences really embrace it. I thank all the media personalities here for coming out and supporting the film. Thank you all. ప్రొడ్యూసర్గా సీతారాం రాజు గారు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్టు నేను చూశాను. సినిమా యూత్ ఇంజనీరింగ్ కాలేజ్ జరిగే సబ్జెక్టులో చేసింది. ఇది సమ్మర్లో రిలీజ్ అవుతుంది, కానీ ఆనందం టైటిలే దానికి చాలా ప్లస్ పాయింట్ నాకు అనిపించింది. ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ సమ్మర్ ఫీలింగ్ అంతా పోయి హ్యాపీగా అందరూ కూడా ఆడియన్స్ అందరూ కూడా వస్తారని, ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని నాకు చాలా నమ్మకంగా ఉంది. డెఫినెట్గా మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవుతుంది. చాలా మంచి సినిమా నేను చూశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈనాటి ఆడియో లాంచ్కి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి శ్రీ దామోదర్ ప్రసాద్ గారికి, ఆనందం దర్శకునిగా మరి ప్రవేశించి నూతన నటీనటులతో, నూతన సాంకేతిక నిపుణులతో ఆ సినిమాను నిర్మించి మలయాళంలో చాలా సక్సెస్ఫుల్ మూవీగా సూపర్ డూపర్ హిట్గా చేసినటువంటి దర్శకులు శ్రీ గణేష్ రాజ్ గారికి, అదేవిధంగా మరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి శ్రీ గురురాజ్ గారికి, ముఖ్యంగా ఈ సినిమాకు సుమారుగా 4.5 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి శ్రీ ఆర్ సీతారామరాజు గారి సారథ్యంలో ఈ సినిమా మరి మన ముందుకు రాబోతున్న తరుణుల వారికి, అదేవిధంగా
ప్రముఖ హీరో, యంగ్ హీరో, అందరికీ కూడా మనందరికీ సుపరిచితులైనటువంటి శ్రీ తరుణ్. అదేవిధంగా నాకు అత్యంత ఆత్మీయుడు, చిన్ననాటి స్నేహితుడైనటువంటి వర్మ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అల్లూరి సుబ్బరాజు గారికి, ఇచ్చేసినటువంటి వారి అభిమానులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, ఆనందం, హ్యాపీనెస్. అదేవిధంగా చక్కగా హ్యాపీ డేస్ ఎగెయిన్, హ్యాపీ డేస్ తెలుగులో కూడా చాలా సక్సెస్ఫుల్ మూవీగా శేఖర్ కమల్ గారు నిర్మించినటువంటి అత్యంత చక్కని, అందరూ కూడా యువతంతా కూడా చాలా ప్రేమించినటువంటి చిత్రం. అదే లైన్లో తన ప్రథమ సినిమాగా గణేష్ రాజ్ గారు తీసుకుని దాన్ని విజయవంతం చేయటం అనేది ఖచ్చితంగా తెలుగులో ఉన్నటువంటి ఆడియన్స్, తెలుగులో ఉన్నటువంటి యువతంతా కూడా ఖచ్చితంగా ఈ సినిమాని మలయాళంలో ఏ విధంగా ఆ ప్రజానీకానికి, ఆ యువతికి ఏ విధంగా రంజింపచేసిందో ఇక్కడ కూడా అదే విధంగా విజయవంతంగా ఖచ్చితంగా ఆడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అనేక మంది, ముఖ్యంగా దర్శకుల్లో చూసినట్లయితే వారందరూ కూడా అత్యున్నతమైనటువంటి చదువుకుని వారికి ఉన్నటువంటి సృజనాత్మకతని చాలా చక్కగా ఈ సినిమాని తీయడంలో, అదేవిధంగా ఆడియన్స్ని రంజింపచేయడంలో వారు చేస్తున్నటువంటి కృషి అత్యంత ప్రశంసలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సినిమా వారిని చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఆడియో లాంచ్లో కూడా కొన్ని సాంగ్స్ని కూడా మనం వినటం కూడా జరిగింది. ఆ సాంగ్స్ అన్నీ కూడా చాలా హృదయంగా ఉన్నాయి, చాలా వినసొంపుగా ఉన్నాయి, చాలా విజయవంతంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలోని, అదేవిధంగా ఆడియన్స్ని మరి ఆకర్షించడంలో కానీ ఖచ్చితంగా ముందు ఉంటుందనేటువంటిది మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరి దీనికి ఈ సినిమా మరి నిర్మించడంలో సహకరించినటువంటి పెదబాబు, వర్మ లాంటి వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ, సాంకేతిక నిపుణులకు, అదే మిగిలిన వారందరికీ దీనికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించినటువంటి వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా విజయవంతం కావాలి. తద్వారా రాబోయేటువంటి రోజుల్లో గురురాజ్ గారు కానీ వారి యొక్క బృందం కానీ మరిన్ని మంచి సినిమాలు తీయడంలో ఖచ్చితంగా వారికి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక ప్రేరణగా ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ ఉగాది ముందుగానే. సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం. నేనేంటి, ఈ సినిమాకి నాకు ఏంటి సంబంధం, ఎందుకు వచ్చాను మీరు అనుకోవచ్చు. అండ్ మెయిన్ రీజన్ రావడానికి సీతారామరాజు గారు. ఎందుకంటే చిన్నప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు తోడు దొంగలు అనే సినిమా ఆయన ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశారు. సో అది చేశాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత ఇలాగ ఒక ఆనందం అనే మలయాళం సినిమా తీసుకుని మళ్ళీ ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పగానే తప్పకుండా అంకల్ ఎందుకు రాను, వస్తానని ఇచ్చాను. నేను ఈ విజువల్స్ అన్ని ఇప్పుడు చూశాను. బట్ ఈ ఆనందం ట్రైలర్ నేను లాంగ్ బ్యాక్ చూశాను. అప్పుడే చాలా ఫ్రెష్గా అనిపించింది. బిఫోర్ ఇట్ కేమ్ ఇన్ టు తెలుగు ఐ డిడ్ వాచ్ ట్రైలర్ ఆన్ యూట్యూబ్ అండ్ ఆల్. ఇట్స్ వెరీ నైస్. సో అలాగే డైరెక్టర్ గణేష్ రాజ్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సచిన్ వారియర్కి, అండ్ ప్రొడ్యూసర్ గురురాజ్ గారికి, అలాగే సీతారామరాజుకి, అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆనందంకి ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మంచి పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ అక్కడ బ్యానర్ మీదే 2 సూపర్ హిట్ టైటిల్స్ కనబడుతున్నాయి. ఒకటి ఆనందం, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది, 2 హ్యాపీ డేస్ అగైన్. సో అలాగే ఇది కూడా అంతే సక్సెస్ అవ్వాలని, అంతకంటే పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా యూత్గా అండ్ ఫ్రెష్గా ఉంది. అండ్ ఆల్ న్యూ ఫేసెస్ అండ్ ఆల్ added attraction is Nivin Pauly. And Director Ganesh Raj garu cheppinattu it's about college students going on a trip ani chepparu. So మన అందరం కూడా స్కూల్లో ఎక్స్కర్షన్స్ కానీ ట్రిప్స్ కానీ వెళ్ళుంటాం. సో ఐ థింక్ ఎన్ని కాలేజ్ మూవీస్ వచ్చినా ఈ ట్రిప్కి వెళ్ళడం అనేది మనం obviously it will bring us back those memories. So cinema చూసినప్పుడు I think we'll all relate to what happened when we all went on trips.
అండ్ మలయాళం ట్రైలర్లో కూడా లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, దిల్ చాహతా హై షూట్ చేసిన సీన్ కదా ఇది అని. సో ఆ తెలుగులో నేను చూడలేదు అందులో పెట్టారో లేదో అని. సో ఇట్స్ నైస్. ఇట్స్ కాలేజ్ సినిమా అనగానే ఓన్లీ స్టూడెంట్సే కాకుండా వాళ్ళందరూ చెప్పినట్టు కిడ్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, అలాగే ఆబ్వియస్లీ స్టూడెంట్స్ అందరూ కలిసి చూస్తున్నారు కాబట్టి. సో మలయాళంలో సక్సెస్ అయింది. సో ఆల్రెడీ ప్రూవ్డ్ దేర్ కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ సక్సెస్ హియర్ టు. అండ్ అలాగే మరొకసారి గురురాజ్ గారికి, సీతారామరాజు అంకుల్కి థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోప్ దిస్ మూవీ బికమ్స్ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఎందుకంటే టోటల్గా సీతారామరాజు గారి సినిమా మొత్తం రెడీ చేసిన తర్వాత ఇక గణేష్ రాజు గారు అన్నా కానీ నేనేమనుకున్నానంటే నాకంటే పెద్దోడేమో అన్నయ్య అనుకున్నాను. అంటే అందరూ ఏంటిదనంటే గణేష్ రాజు, గురురాజు సొంత అన్నదమ్ముల సార్ మీరు అని చెప్పేసి బ్రదర్స్ అని చాలామంది నాకు ఫోన్ చేసి మరీ అడిగారు ఈ ప్రెస్ బయట వెళ్ళగానే. నేనేమనుకున్నానంటే సరే నా ఏజ్ ఇంత ఉంది, సరే 50 క్రాస్ అయింది, ఆయన ఏదో 60-70 క్రాస్ అయింది అనుకుంటున్నాను. అంటే స్టూడెంట్ ఇంత కరెక్ట్గా ఎలా క్యాచ్ చేశాడు అనుకున్నాను. నిజంగా చూస్తే ఆయన స్టూడెంటే. అంటే జనరల్గా ఒక 100 days పెద్ద బిగ్ హిట్ ఇచ్చినటువంటి సినిమాకి